హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. మనం ఇంట్లో ఆడవాళ్ళం ఎక్కువగా సమయం గడిపేది కిచెన్‌లోనే కదండీ! అలాంటి కిచెన్ ఎప్పుడు నీట్‌గా, క్లీన్‌గా ఉంటే మన పనులన్నీ చకచకా తొందరగా అయిపోతాయి. పండగలొచ్చినప్పుడే కాకుండా ఎప్పటికప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది మనం చేసుకుంటూ ఉంటే 365 రోజులు కూడా ఇల్లు, వంటగది అనేవి చాలా శుభ్రంగా ఉంటాయి. షెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసేసి, ఏవైతే తక్కువున్నాయో వాటన్నిటిని రీఫిల్ చేసుకొని, వాటన్నిటిని ప్లేస్ చేసేసానండి. షెల్ఫ్స్ అయితే అన్నీ క్లీన్ అయిపోయి వాటి పని అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా కౌంటర్ టాప్ క్లీనింగ్ అయితే ఉందండి. డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు కౌంటర్ టాప్ అంతా చూస్తున్నారు కదా! చాలా మెస్సీగా ఉంది. తర్వాత నేను క్లియర్ చేశాక ఇలా ఉంది. అది ఎలా చేశాననేది చూడాలి అనంటే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన వీడియోలు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉన్న సామాన్లన్నింటినీ కూడా తీసుకొని నేను హాల్‌లో పెట్టేస్తున్నాను. ఈ డీప్ క్లీనింగ్ ముందు మనం చేయాలి అనుకున్న రోజు మాత్రం బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేయాలి. వంట గూడా చాలా తొందరగా కంప్లీట్ చేసుకొని, అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డీప్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇంట్లోని ఫ్లోర్‌ని కానీ, కిచెన్ కౌంటర్ టాప్‌ని క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. నిమ్మకాయ తొక్కల్ని నీటిలో వేసి కొంచెం వేడి చేసుకుంటాను. వాటిని బాగా స్క్వీజ్ చేసేసుకొని వచ్చిన సొల్యూషన్‌లో ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ వెనిగర్ వేస్తాను. ఆ లిక్విడ్‌ని నేను స్ప్రే బాటిల్‌లో వేసి స్టోర్ చేసుకుంటాను. కిచెన్ నీట్‌గా కనిపించాలి అనంటే కౌంటర్ టాప్ ముందు క్లీన్‌గా ఉండాలండి. దాని మీద ఎక్కువ సామాన్లయితే మనం పెట్టుకోకూడదు. అలా పెట్టుకోకుండా ఉండాలి అనంటే మనం ఎక్కువ సామాన్లని కొనుక్కోకూడదు. మనకి ఏవి అవసరమవుతాయో వాటిని మాత్రమే కొనుక్కొని మనం యూజ్ చేయాలి. సరే కొనేసుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలి? వాటిని పడేయలేము, ఎవరికీ ఇచ్చేయలేము. డబ్బులు పెట్టి కొన్న వాటిని ఎవరికైనా ఇవ్వాలి అంటే కూడా మనకు మనసు రాదు కదండీ! ఇప్పుడేం చేయాలి? ఇంట్లో ఎంతమంది ఉన్నామో వాటికి సరిపోయినన్ని వంట పాత్రలను మాత్రమే వంటగదిలో ఉంచుకోవాలి. మిగిలిన వాటన్నింటిని ఒక డబ్బాలో వేసి పైన స్టోర్ చేసేసుకోవాలి. మనకి స్టోరేజెస్ ఉంటాయి కదండీ! వాటిలోనే అక్కడ పెట్టేసుకోవాలి. ఇంటికి ఎవరైనా వస్తున్నారు అవసరమైతే మనం అప్పుడు తీసుకోవచ్చు. ముఖ్యంగా మనం అలవాటు చేసుకోవాల్సినది ఏంటి అనంటే, వంట చేసేసిన వెంటనే స్టవ్‌ని క్లీన్ చేసేసుకోవాలి. ఇలా చేయటం వలన స్టవ్ ఎప్పుడు నీట్‌గా, హైజీన్‌గా ఉంటుంది. తర్వాత షింక్‌లోని ఎక్కువ గిన్నెలు మనం ఉంచుకోకూడదు. ఎప్పటి గిన్నెలను అప్పుడే క్లీన్ చేసేసుకోవాలి. షింక్ ఎప్పుడు క్లీన్‌గా, డ్రైగా ఉండేటట్లు చూసుకోవాలి. షింక్‌లో గిన్నెలు, నీళ్లు నిల్వ ఉండటం వలన బొద్దింకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ బ్యాక్టీరియా కూడా ఎక్కువగా ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నీళ్ళు ఎక్కువగా ఉండటం వలన. షింక్‌లోని గిన్నెలు ఉండకుండా ఎప్పుడు డ్రైగా ఉండేలా చూసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు కూడా గిన్నెలన్నింటినీ కడిగేసుకొని, వాటిని ఒక టబ్‌లో పెట్టుకొని డ్రై చేసుకునేలా చూసుకోండి. 2 లేదా 3 రోజులకొకసారి షింక్‌లోని వేడి నీటిలో బేకింగ్ సోడా, వెనిగర్ వేసి పోస్తే మనకు అక్కడ డ్రైనేజ్‌లో ఏదైనా అడ్డం ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతుంది. అప్పుడు డ్రైనేజ్ క్లియర్ అవ్వడం వలన అక్కడ వెట్‌గా ఉండకుండా డ్రై అవుతుంది. షింక్ దగ్గర ఉన్న డ్రైనేజ్ ఎప్పుడు క్లీన్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అది ఎప్పటికప్పుడు నీళ్లు ఫ్లో అయ్యేలా చూసుకోవటం వలన ఏంటంటే అక్కడ బొద్దింకలు ఎక్కువగా రావు. ఒక్కసారి బొద్దింకలు వచ్చాయి అనంటే వాటిని క్లియర్ చేయడం మన వల్ల కాదు. ఎన్ని లక్ష్మణ రేఖలు గీసినా, మనం ఎన్ని హిట్లు కొట్టినా కూడా బొద్దింకలు వస్తూనే ఉంటాయి. అందుకే అవి రాకుండా మనం ఎప్పటికప్పుడు షింక్‌ని డ్రైగా చేసుకోవాలి. స్టవ్‌ని క్లీన్ చేసుకోవాలి. అంతేకాకుండా వంట అయిపోయిన తర్వాత స్టవ్ వెనకాతల ఉన్న టైల్స్‌ని కూడా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మన కిచెన్‌ని రోజు క్లీన్ చేసుకుంటాం. కానీ డీప్ క్లీనింగ్ అనేది వారంలో ఒక్కసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ మనం చేస్తూ ఉండాలి. నేనైతే నా కౌంటర్ టాప్ మీద ఎక్కువ సామాన్లయితే ఉంచను. అలానే షింక్‌లో కూడా గిన్నెలు నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తాను తప్ప అలాగైతే నేను ఉంచను. రాత్రి పడుకునేటప్పుడు కూడా నేను షింక్‌లోని గిన్నెలని కడిగేసి డ్రై చేసిన తర్వాత మాత్రమే నేను వెళ్ళి పడుకుంటాను. ఇంట్లో ఉండేది మేము ముగ్గురమే కనుక మాకు ఏ సామాన్లయితే కావాలో వాటిని మాత్రమే ఉంచుకున్నాను. మిగిలిన వాటన్నిటిని పైన పెట్టేశాను. నా దగ్గర ఉన్న తక్కువ వాటిలోనే ఇంకా ఫిల్టర్ చేసేసి నేను పైన ఎత్తి పెట్టేసుకున్నాను. హౌస్ క్లీనింగ్ గానీ, కిచెన్ క్లీనింగ్ గానీ ఏదైనా డీప్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు మనం వింటర్‌లో మాత్రమే చేసేసుకోవాలండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా! ఈ టైంలో అయితే మనం చేయలేము. చేయటానికి విసుగొస్తుంది కూడా మనకు. అందుకని ఎండలు ముదరక ముందే నేనిప్పుడైతే డీప్ క్లీన్ చేసేసానండి. ఇప్పుడైతే నా కిచెన్ లుక్ అయితే ఇలా ఉంది. నేను మొత్తం అంతా చేంజ్ చేసేసాను. నేను నెలలో 2 సార్లు నేను ఇలాగే డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని, ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.
మీరందరూ కూడా ఎండలు ఎక్కువగా కాకముందే కిచెన్ డీప్ క్లీనింగ్ చేసేసుకొని తక్కువ సామాన్లని పెట్టుకొని కిచెన్లోని మిగిలిన సామాన్లని పైన పెట్టేసుకోండి. వచ్చే ఎండాకాలం అంతా కూడా మనకు చిరాగ్గా ఉంటుంది కనుక. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.